గాయ్స్ మీరు ఒక యూట్యూబర్ అయితే యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు? విఎన్ యాప్ ట్యూటోరియల్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే చూడండి నా వీడియో ఇక్కడ రికమెండ్ చేస్తుంది చూడండి గాయ్స్. ఇక్కడ 190K వ్యూస్ వచ్చినాయి. నేను ఒక ట్యూటోరియల్ చేశాను, విఎన్ యాప్ ట్యూటోరియల్ చేశాను అనమాట. ఆ ట్యూటోరియల్ పైన 190K వ్యూస్ వచ్చినాయి. చూడండి గాయ్స్, ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూడండి. సో చాలా బాగుంది వీడియో అయితే. మీరు వీడియో చూడకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ రోజు కూడా సేమ్ ప్రాసెస్ లో వీడియో చేస్తున్నాను అనమాట. విఎన్ ఫుల్ ట్యూటోరియల్ A to Z చెప్తాను అనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఉపయోగపడుతుంది. అండ్ విఎన్ యాప్ లో వీడియో ఎడిటింగ్ చేసుకుంటే చాలా మంచిగా క్వాలిటీలో వస్తుంది. అండ్ 4K క్వాలిటీలో వస్తుంది. అది కూడా ఫ్రీలో వస్తుంది అనమాట. ఫ్రీలో చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ రాదు. ఇప్పుడు చూడండి కైన్ మాస్టర్ లో వాటర్ మార్క్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి వాటర్ మార్క్ వస్తుంది. మనకి ఇన్ షాట్ ఉంది చూడండి. ఇన్ షాట్ లో కూడా మనకు క్వాలిటీ అనేది కొద్దిగా బ్లేర్ వస్తుంది అనమాట. చాలా బాగా రాదనమాట. సో ఇప్పుడు మనం విఎన్ యాప్ లో చాలా మంచిగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో A to Z చెప్తాను. ఇప్పుడు చూడండి మన ఛానల్ లోగో చూడండి guys, ఇక్కడ ఇలా వెళ్తుంది చూడండి, ఇలా వెళ్తుంది. సో సింపుల్ గా వెళ్తుంది. మన లోగో కూడా డిఫరెంట్ గా ఇలా వెళ్తుంది చూడండి guys, ఇక్కడ లోగో కూడా వెళ్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి మనం మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. మ్యూజిక్ అయితే ఎలా ప్లే అవుతుందో చూడండి, మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఏం పెట్టుకోవచ్చు అంటే, సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడండి guys, నా వెనుకల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది చూడండి. సో వాల్ ఉంది అనమాట. ఆ వాల్ చేంజ్ కావాలంటే చూడండి guys, ఎలా చేంజ్ అవుతుంది చూడండి, చిటికలో చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో అలా చేంజ్ చేసుకోవాలంటే ఎందులో చేంజ్ చేసుకోవచ్చు? విఎన్ యాప్ ఉంది, కైన్ మాస్టర్ ఉంది, ఇన్షాట్ ఉంది, చాలా యాప్స్ ఉన్నాయి అనమాట. సో నేనైతే విఎన్ యాప్ లోనే చేసుకుంటా, ఎందులో కూడా చేసుకోను. మీరు చూడండి guys, ఇక్కడ నేను విఎన్ యాప్ లో చేసుకుంటాను. చాలా మంచిగా వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి చాలా క్రియేటర్స్ ల్యాప్టాప్ లో ఎడిటింగ్ చేసుకుంటారు. అది వేరే యాప్స్ ఉంటాయి అనమాట. సో ల్యాప్టాప్ లో చేసుకోవాలంటే వేరే యాప్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మనం కొత్తగా ఛానల్ పెట్టినారండి. సో కొత్తగా ఛానల్ పెట్టారు కాబట్టి మనకి ఇక్కడ కైన్ మాస్టర్ ఉంటుంది. చాలా క్రియేటర్స్ కైన్ మాస్టర్ లో చేసుకుంటారు. కైన్ మాస్టర్ లో చేసుకునే బదులు విఎన్ యాప్ లో చేసుకోండి. ఎలా వీడియో క్వాలిటీలో వస్తుందో చూడండి. నేను ఇక్కడ A to Z చెప్తాను. సో లేట్ చేయకుండా A to Z చెప్తాను. ఇక్కడ స్క్రీన్ కల చూపిస్తా చూడండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ రోజు విన్నర్ వచ్చి గ్రాండ్ సక్సెస్ విన్నర్ వచ్చి ఎవరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే చెప్తున్నా కదా, మీరు కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. సో అక్కడ నుండి లాగిన్ అయ్యి నా పేజ్ కి అయితే ఫాలో అవ్వండి. సో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నేను డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేసిన 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేసిన, ఇంట్రెస్ట్ ఉంటే ప్రమోషన్ అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు విన్నర్స్ కి అనౌన్స్ చేస్తా చూడండి గాయస్. ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అయితే చేసా చూడండి. సో వీళ్ళకి ఓపెన్ అయితే చేస్తా. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సౌజు వ్లాగ్స్ 8143 అంట. 671 సబ్స్క్రైబర్స్ 233 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. వీడియోస్ చూసుకుంటే ఎలా ఉన్నాయంటే గాయస్, ఇక్కడ సో లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. తమ్నెల్ పెట్టండి. సో మేడం అనుకుంటా తమ్నెల్ అయితే పెట్టండి. సో వ్యూస్ తక్కువ వస్తున్నాయి. 210, 143, 150 బాగానే వస్తున్నాయి. 917 బాగానే వస్తున్నాయి. కంటిన్యూ చేయండి. తమ్నెల్ పెట్టండి మేడం. తమ్నెల్ అండ్ మీరు ఏఐతో జనరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. అండ్ షార్ట్స్ లో వెళ్ళి పోయి చూపిస్తే కదా మేడం అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారు. చాలా మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి. సో షార్ట్స్ చూసుకుంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో షార్ట్స్ లెంత్ తక్కువ పెట్టుకోండి, వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో మేడం అయితే ఫాలో అవ్వండి. 6-7 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మేడం అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే, సో వీళ్ళ ఛానల్ అయితే ఓపెన్ చేస్తా. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి జ్యోతి శ్రీకాంత్ అంట. 999 అండ్ 177 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 75 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. అండ్ ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ షార్ట్స్ లో వెళ్ళిపోతే ఏం షార్ట్స్ ఉన్నాయంటే, సో కొన్ని డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి. గాడ్స్ కి సంబంధించిన ఓన్ షార్ట్స్ అయితే లేవు. ఓన్ షార్ట్స్ ఉంటేనే మన ఛానల్ మానిటేషన్ అవుతుంది, లేకపోతే మానిటేషన్ కాదు. చూసుకోండి. సో ఇలా అయితే మానిటేషన్ కాదు. సో మీరు ఓన్ ఫేస్ తో షార్ట్స్ అప్లోడ్ చేయండి, అప్పుడే మానిటేషన్ అవుతుంది. ఓకే, సో మేడం అయితే ఫాలో అవ్వండి. మేడం అయితే విన్నర్ అనుకుంటా. మేడం అనుకుంటా జ్యోతి నేమ్ అయితే ఉంది, మేడం అయితే అనుకుంటా. సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూశారు కదా గాయస్, ఈ రోజు 2 మెంబర్స్ అయితే ఫ్రీలో విన్నర్ అయినారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవుతారో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయండి. సో అక్కడ నుండి వెళ్ళి మీరు సో ఫాలో కావచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, విఎన్ యాప్ ఉంది కదా, విఎన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇలా విఎన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లో వెళ్ళండి. ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టండి. ప్లే స్టోర్ లో వెళ్ళండి. ప్లే స్టోర్ లో వెళ్ళిన తర్వాత దాన్ని అప్డేట్ చేయండి. విఎన్ యాప్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మనకి వర్క్ అవుతుంది. మన ఆండ్రాయిడ్ మొబైల్లో కొద్దిగా స్టక్ అవుతాయి అనమాట. అలా స్టక్ అవుతుంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత గాయస్ ఇలా ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. A to Z చెప్తాను. సో ఇక్కడ మొత్తం చెప్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో విఎన్ యాప్ ట్యూటోరియల్ మొత్తం తెలియదు అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకు మొత్తం తెలిసిపోతాయి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు వీడియో షూట్ చేసుకుని పెట్టుకుంటారు కదా, లేదా క్లిప్స్, చాలా క్లిప్స్. ఇప్పుడు లాగర్ అయితే చాలా క్లిప్స్ ఉంటాయి అనమాట. ఆ క్లిప్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1, 2, 3 ఇట్లా 4, 5 ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనేం చేస్తాను, నాకు టెక్ కి సంబంధించిన ఒకటే ఉన్నాయి కాబట్టి దీన్ని
ఒకటే ఇట్లా సెలెక్ట్ చేస్తాను అనమాట. ఒకటే వీడియో ఉంది కాబట్టి ఒకటే వీడియో సెలెక్ట్ చేస్తాను. మీరు ఎన్ని క్లిప్స్ ఉంటాయో అన్ని క్లిప్స్ తీసుకొని మీరు ఆ టైం లైన్లో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇట్లా 1 2 3 4 5 6 ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ చేసేయాలా. నాకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నాకు ఒకటే కావాలి కాబట్టి ఇవన్నీ తీసేస్తున్నా చూడండి. సో తీసేస్తున్నా, ఇది ఒకటే యాడ్ చేస్తా చూడండి. 1 యాడ్ చేసిన, సెలెక్ట్ చేసిన అనమాట. దీన్ని నెక్స్ట్ చేస్తా, ఇట్లా నెక్స్ట్ చేసేయండి గాయస్. ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత టైం లైన్లో ఇలా వస్తాయి అనమాట. సో టైం లైన్లో ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్, సింపుల్ చూసుకోండి గాయస్. నాకు కలర్ గ్రేడింగ్ లేదనమాట, కొద్దిగా డార్క్ ఉంది కాబట్టి సో మనం కొద్దిగా కలర్ గ్రేడింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ చేసుకుందాం. ఎలా చేసుకుందాం అంటే గాయస్ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాను, ఇక్కడ ఫిల్టర్ ఉంది, ఫస్ట్ వన్ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తాను. ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తే కాక మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఫిల్టర్ వచ్చింది, అడ్జస్ట్ వచ్చింది. అడ్జస్ట్ అంటే మన కలర్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఫిల్టర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇది కూడా ఫ్రీలో అనమాట, ఏం డబ్బులు తగ్గదు, ఏం తగ్గదు అనమాట. సో ఇక్కడ వేస్తే నా క్వాలిటీలో, సో ఇప్పుడు చూడండి నా వెనుకలో వాల్ ఉందండి. సో కొద్దిగా బ్రైట్ ఉంది అనమాట, అంటే ఎల్లోలో ఉంది కాబట్టి సో కొద్దిగా బ్రైట్గా వస్తుంది అనమాట. సో మీకు డార్క్నెస్లో ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఉంటాయి, ఇది పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ చూడండి ఇది పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి గాయస్, ఈ లోగో కనిపిస్తుందా, ఈ లోగో కనిపించింది మీరు యాడ్ చేసుకోకండి. ఎందుకోసం అంటే ఇది డబ్బులకు సంబంధించింది, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదేం తీసుకోకండి. నేనేం చేస్తాను అంటే, సో నాకు నచ్చింది ఏంటిదంటే ఇక్కడ సీజన్ ఉంది చూడండి, ఈ సీజన్ సెలెక్ట్ చేస్తాను. సీజన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తే S3 సెలెక్ట్ చేస్తా. S3 సెలెక్ట్ చేస్తే కాదు చూడండి, కొద్దిగా బ్రైట్ అయిపోయింది చూడండి. సో చాలా బ్రైట్ అయిపోయింది. కొద్దిగా తక్కువ తీసుకుంటా, ఒక 80 తీసుకుంటా చూడండి, 82 తీసుకున్నా చూడండి, 82 తీసుకున్నా. అండ్ ఇప్పుడు నేను వేస్తాను ఓకే వేస్తా. చూడండి కలర్ గ్రేడింగ్ అయితే మంచి సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వేస్తాను అంటే కాదు ఇక్కడ సింప్లీ, ఇప్పుడు మనకు చూడండి కాదు ఇక్కడ మన 2 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా మన ఫింగర్స్ ఉన్నాయి కదా, మన ఫింగర్స్తో ఇట్లా పెద్ద చేయాలి. ఇలా పెద్ద చేయండి, జస్ట్ చూడండి మీకు చూపిస్తుంది చూడండి, ఇలా చూడండి మీకు చూపిస్తుంది చూడండి, ఇలా చేయండి, ఇలా పెద్ద చేయండి. నాకు వస్తలేదు, ఇట్లా పెద్ద చేయండి. అవునా, పెద్ద చేయండి, ఇట్లా పెద్ద చేయండి. పెద్ద చేస్తే ఏమైతే టైం లైన్లో పెద్దగా అవుతాయి అనమాట, మనకు ఎడిటింగ్ చేయడానికి పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది. చూడండి ఇంకా పెద్ద చేస్తా, మీరు ప్లే చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే చేసి చూడండి, ఎందుకోసం అంటే ఫాస్ట్గా వెళ్తుందా ఆ టైం లైన్లో చూసుకోండి అనమాట. సో ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మనం ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం, మనకి ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే వీడియోలో కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా నత్తి వెళ్ళినట్టు అనిపిస్తుంది లేకుంటే. సో ఫస్ట్ మనం మంచిగా మాట్లాడాం కదా, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ది కట్ ఆఫ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ చేసుకున్నా చూడండి. ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ నుండి మాట్లాడుతున్న పర్ఫెక్ట్లీ ఉంది అని అనుకుంటే, సో చూడండి ఈ రేష్ మధ్యలో రేష్ ఉంది కదా, ఆ రేష్ అనేది మీరు చూసుకోండి అనమాట. ఎక్కడ నుండి పర్ఫెక్ట్లీ మాట్లాడుతున్నారంటే దాన్ని ఇక్కడ రేస్ ఇట్లా పెట్టండి. పెట్టిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు కత్తెర గుర్తు కనిపిస్తుందా చూడండి, కత్తెర గుర్తు జాగ్రత్త చూడండి. ఈ కత్తెర గుర్తుకు సెలెక్ట్ చేసేయాలి. చూడండి కత్తెర గుర్తు సెలెక్ట్ చేస్తే ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ భాగం మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇట్లా సెలెక్ట్ చేయండి. అవునా, సెలెక్ట్ చేయండి. ఎల్లో బాగా ఇట్లా బాక్స్ అయితే వచ్చింది కదా, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ డబుల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాస్త చూడండి ఇక్కడ మనకు ఎల్లో బాక్స్ వచ్చిందా, లాస్ట్ వన్ చూసుకుంటే డిలీట్ ఆప్షన్ వచ్చిందా, దీన్ని సెలెక్ట్ చేయండి. అవునా, డిలీట్ అయిపోయింది, సింపుల్. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ వన్ డిలీట్ అయిపోయింది అన్న, మాకు ఫస్ట్ వన్ డిలీట్ చేయొచ్చు, ఓకే మిడిల్ది డిలీట్ ఎలా చేయాలి సో అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి మీరు ఇక్కడ నుండి ఓకే బాగుంది, ఇక్కడ వరకు బాగుంది అంటే ఫస్ట్ నుండి ఇక్కడ వరకు బాగుంది. ఓకే, సో ఇక్కడ వరకు బాగుంది అనుకుంటే ఇక్కడ కత్తెర గుర్తు సెలెక్ట్ చేయండి. ఓకే, కత్తెర గుర్తు సెలెక్ట్ చేయండి. కత్తెర గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ వరకు బాగలేదు, మొదల పాటు ఎక్కడ వరకు బాగలేదు, సో ఇక్కడ వరకు బాగలేదు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు బాగలేదు అనుకోండి. ఓకే, ఇక్కడ వరకు బాగలేదు అనుకుంటే దీన్ని చేస్తే మళ్ళీ కత్తెర గుర్తు సెలెక్ట్ చేయండి. అవునా, ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది, మిడిల్ భాగం కూడా సపరేట్ అయిపోయింది. అవునా, ఎల్లో బాక్స్ అయితే వచ్చింది. ఎల్లో బాక్స్ ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇంకా డిలీట్ ఆప్షన్ వచ్చిందా, డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అవునా, డిలీట్ అయిపోయింది. ఇలా చేస్తూ వెళ్ళండి. చేస్తూ వెళ్తే మొత్తం ఓవరాల్ కటప్ అయిపోతాయి. అంటే ఏదైతే మెయిన్ వాయిస్ ఉందో, ఏదైతే మంచిగా మాట్లాడారో అది మీరు ఉంచుకోండి. సో మిగతా పార్ట్స్ అనేది రిమూవ్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఇలా డిలీట్ చేసుకోండి. సో ఇలా డిలీట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు ఇన్పుట్ టైటిల్ ఉంటుంది, అది మర్చిపోతాం. ఇప్పుడే డిలీట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతాం. ఓకే, సో ఏం చేస్తే ఇక్కడ మనకు బాణం గుర్తుంది కదా, చూడండి కదా ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ బాణం గుర్తుందా, ఈ బాణం గుర్తుకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. అవునా, వెళ్ళిపోయిందా. ఇక చూడండి ఇన్పుట్ టైటిల్ వచ్చిందా, ఇది మర్చిపోతాం, దీన్ని డిలీట్ చేసేయండి. అవునా, ఇట్లా డిలీట్ అయిపోతుంది. సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లా ప్లే చేసేయండి, ఫస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా ఫస్ట్కి వచ్చేస్తుంది చూడండి. మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముందంటే కాదు చూడండి, ఇక్కడ ట్రిమ్ ఉంది చూడండి. ఈ ట్రిమ్ సెలెక్ట్ చేస్తే, ఈ ట్రిమ్ ఇట్లా సెలెక్ట్ చేస్తే ఎక్కడ వరకు వద్దనుకుంటే అక్కడ వరకు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంతవరకు వద్దంటే అంతవరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇది చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇట్లా ఓకే వేసుకోవచ్చు. ఓకే,
సో అది ఒకటి అయిపోయిందా. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు అంతా అయిపోయింది, కటింగ్ అయిపోయింది, అంటే వీడియోలో మొత్తం పార్ట్స్ అయితే ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి అవి రిమూవ్ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి, కలర్ గ్రేడింగ్ అయిపోయింది అని ఇప్పుడు సో కట్ అయిపోయింది, వీడియోలో పార్ట్స్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేద్దామంటే సో ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉంది చూడండి, కొద్దిగా జూమ్ ఇన్ జూమ్ అవుట్, సో కొద్దిగా డిఫరెంట్ రావాలి కాబట్టి మనం చేద్దామంటే ఎఫెక్ట్స్ ఉంది చూడండి మొత్తం చూపిస్తుంది చూడండి, ఇలా డిఫరెంట్ రావచ్చు, ఎలా పెట్టుకోవచ్చు. సో కొద్దిగా ఆడియన్స్ కొద్దిగా బోరింగ్ కాకుండా మంచిగా అనిపిస్తాయి కదా, సో ఇట్లా పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ, డబ్బులు తొలగాయి. ఓకే, ఇవన్నీ ఫ్రీ అన్నమాట. ఓకే, ఎలా పెట్టుకోవచ్చు చూడండి, అవునా, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, నాకు నచ్చింది చూడండి కదా, అవునా, డిఫరెంట్ నాకు నచ్చింది. ఇలాంటిది ఆడియన్స్కి కావాలి కదా, సో బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఓకే చేసేస్తా చూడండి, ఓకే చేసి చూపిస్తాం, నేను ఇట్లా ప్లే చేస్తా చూడండి. చూడండి డిఫరెంట్ మూవ్ అవుతున్నాయి చూడండి, అంటే కెమెరా సేమ్ ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ అయ్యి వస్తుంది కదా, సో అట్లా వస్తుంది అనమాట. సో బాగుంటుంది కదా, సో అట్లా చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే కదా ఇక్కడ మనకి ఇక్కడ స్పీడ్ ఉంది చూడండి, స్పీడ్ అంటే మన వీడియో కొద్దిగా స్లో అయింది అనుకోండి, స్పీడ్ పెట్టుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి, సెలెక్ట్ చేస్తే కదా చూడండి మనకి ఇక్కడ కర్వ్ ఉంది, రెగ్యులర్ ఉంది. రెగ్యులర్ సెలెక్ట్ చేస్తే 1x 1.5x 2x ఉంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు 1x 1.1x ఇట్లా సెట్ చేసుకోవచ్చు, అవునా, సెట్ చేసుకోవచ్చు. ఇలా ఓకే చేసుకోవాలి. అంటే కొద్దిగా స్పీడ్ కావాలి వీడియో అనుకుంటే, ఆడియన్స్కి బోర్ రాకుండా స్పీడ్ కావాలనుకుంటే కొద్దిగా స్పీడ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకే, ఇక్కడ వాల్యూమ్ అయితే ఉంది, వాల్యూమ్ అయితే మీకు తెలిసిన విషయం, వాల్యూమ్ మనకు దాన్ని కదిలేయకండి. ఓకే, సో మనకు వాల్యూమ్ మొత్తానికి వద్దంటే దీనికి సెలెక్ట్ చేసేసి ఈ మొత్తం తీసేయచ్చు అనమాట. సో ఓకే, ఇట్లా తీసేయచ్చు అనమాట. సో అది అయిపోయింది. ఫేడ్ అవసరం లేదు, క్రాప్ అవసరం లేదు. క్రాప్ అంటే ఏంటి, క్రాప్ మన వీడియో అనేది చూడండి సైజ్ ఎంత కావాలి, మీకు షార్ట్స్కి సంబంధించింది ఉంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు నాకు లాంగ్ వీడియో కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సెలెక్ట్ చేసేసి అవునా. ఇప్పుడు మనం ఏద్దామంటే కదా ఇక్కడ రొటేట్ ఉంది, మన వీడియో రొటేట్ అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, అక్కడ మిర్రర్ ఉంది, ఫ్లిప్ ఉంది, ఇక ఫిల్ ఉంది. ఈ ఫిల్ ఎందుకు అనుకుంటే కాదు ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడండి మన వీడియో బై మిస్టేక్లో ఇలా చిన్నగా అయిపోయింది అనుకోండి, చూపిస్తుంది చూడండి, ఇలా చిన్నగా అయిపోయింది అనుకో, అవునా, చిన్నగా అయిపోయింది. సో చిన్నగా అయిపోయింది, దీన్ని ఇట్లా ఫింగర్ బట్టి పెద్ద చేయాలి. ఎట్లా చేయాలా, కరెక్ట్ సెట్ కాదనమాట. సో కరెక్ట్ సెట్ కాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫిట్ ఉంది కదా, ఈ ఫిట్ని సెలెక్ట్ చేస్తే కరెక్ట్ సైజులో వచ్చేస్తుంది అనమాట, అవునా, వచ్చేసింది. ఇప్పుడు మనం ఏద్దామంటే బీజీ ఉంది చూడండి, బార్డర్ ఉంది, బ్లర్ ఉంది. మన వీడియో భాగంలో ఒక పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్లేర్ కావాలి, మొత్తానికి బ్లేర్ కావాలి. ఆ పార్ట్ మొత్తం చూపియద్దు అనుకుంటే ఇక్కడ బ్లేర్ ఉందా, బ్లేర్ చేసేస్తే చూడండి బ్లేర్ వెళ్ళిపోతుంది, అవునా. ఏదైనా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ పెట్టుకోవచ్చు, అండ్ ఓకే వేసుకోవచ్చు అనమాట. సో వద్దు అనుకుంటే దీన్ని మళ్ళీ ఇట్లా బ్లేర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నన్ను ఉందా, నన్నుకి సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు ఓకే వేసేయండి. అంటే వద్దు అనుకుంటే, సో మీకు కావాలి అనుకుంటే ఎంత పార్ట్కి కావాలనుకుంటే దాన్ని కటాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటాప్ చేయండి, కత్తెర కొడితే ఓకే అండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కటాప్ చేయండి. కటాప్ చేసిన తర్వాత దాన్ని బ్లేర్ చేయండి, బ్లేర్ చేసి ఓకే వేసేయండి. ఓకే, సో ఆ పార్ట్కి మాత్రం బ్లేర్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఒపాసిటీ ఉంది, అండ్ ఇక్కడ చూడండి డీనాయిస్ ఉంది. ఈ డీనాయిస్ చూడండి guys, ఇక్కడ డీనాయిస్ని ఇనేబుల్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ డీనాయిస్ ఒక వాయిస్ లైక్ చూడండి, ఇప్పుడు ఫ్యాన్ వాయిస్ కానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ వాయిస్ కానీ వచ్చింది అనుకోండి, ఏదైనా హెయిర్ వాయిస్ వస్తుంది కదా, అలాంటి వాయిస్ కానీ డీనాయిస్ చేస్తుంది. చాలా మంచిగా ఉంది ఇది. ఓకే వేసుకోవాలంటే ఓకే వేసుకోవచ్చు, అవునా. సో ఇట్లా ఓకే వేసేస్తే డీనాయిస్ మొత్తం అయిపోతాయి. మీరు ముందే వేసుకోండి, ఎందుకోసం అంటే ఈ కటాప్ అవుతాయి కదా, సో మీరు ముందే వేసుకోండి. ఎందుకోసం అంటే ఈ పార్ట్కి మాత్రమే అవుతుంది అనమాట డీనాయిస్, మిగతా పార్ట్స్కి కాదనమాట. సో మీరేం చేస్తారంటే డీనాయిస్కి ఓకే వేసేసి, సో ఇప్పుడు ఆల్ లేదు కాబట్టి, సో ఆల్ అయితే ఆప్షన్ అయితే లేదు, సింగిల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నిటికి ఇట్లా సెలెక్ట్ చేసేసి డీనాయిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో ఇవన్నీ ఫస్టే చేసేయండి మీరు. మీకు ఎక్కువ డీనాయిస్ అంటే అవుట్ సైడ్ వాయిస్ ఎక్కువ ఉంది అనుకుంటే ఫస్టే చేసేసేయండి డీనాయిస్. ఓకే గాయ్స్, ఇంకేముంది చూడండి గాయ్స్, ఇక్కడ జూమ్ ఉంది చూడండి. ఈ జూమ్ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ ఇక జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది, అండ్ ఇంకా మూవ్ రైట్ అవుతుంది. చూడండి మూవ్ రైట్ అవుతుంది, స్లైడ్గా మూవ్ రైట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మూవ్ లెఫ్ట్ అవుతుంది, సో ఇట్లా అవుతుంది అనమాట. సో మూవ్ డౌన్ అవుతుంది. సో ఎలా అయినా పెట్టుకోవచ్చు, మూవ్ అప్ అవుతుంది, ఎలా అయినా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నన్ను చేసేసి ఓకే చేయండి, సింపుల్. మీకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు సపరేట్ ఆడియో చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఆడియో ఉంది చూడండి, ఆడియో సపరేట్ చేసి పెడుతుంది. మనకు ఆడియో సపరేట్ కావాలంటే ఆడియో సపరేట్ చేసి పెడుతుంది, అవునా. కావాలంటే చేసుకోవచ్చు, లేదా దీన్ని బ్యాక్ రావచ్చు, తీసేయచ్చు. ఈ బాణం కొడుతుంది కదా, మీకు చూపిస్తుంది చూడండి. ఈ బాణం కొడుతూ బ్యాక్ రావాలంటే బ్యాక్ రావచ్చు. ఇప్పుడు మనం ఏదైతే వాయిస్ సపరేట్ చేసినామో దాన్ని తీసేయాలి, మళ్ళీ బ్యాక్ రావాలంటే దీన్ని ఓకే వేస్తే బ్యాక్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అట్లా. అండ్ ఇప్పుడు చూడండి guys, ఇక్కడ ఆటో క్యాప్షన్ ఉంది. ఆటో క్యాప్షన్ చేసుకోవాలంటే దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి, సో ఇది మనకు అవసరం లేదు. ఓకే, అండ్ ఇంకేముందంటే చూడండి guys, ఇక్కడ మొసాయిక్ ఉంది చూడండి. ఈ మొసాయిక్ అంటే ఏంటి చూడండి guys, ఇక్కడ ఎక్కడైనా మన భాగంలో ఇక్కడ భాగంలో సపరేట్ భాగంలో ఆ భాగంలో మనకు బ్లేర్ చేయాలి, అంటే పార్ట్ బ్లేర్ చేయాలి. పార్ట్ కాదు, ఫుల్ పార్ట్ కాదు. ఇక్కడ సింపుల్ ఈ భాగంలో నా ఫేస్ బ్లేర్ చేయాలనుకుంటే ఇది చూడండి, నా ఫేస్ అయితే బ్లేర్ అవుతుంది చూడండి, ఇలా బ్లేర్ అవుతుంది. ఎక్కడైనా భాగంలో బ్లేర్ చేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే అది కనిపించద్దు, ఒక వర్డ్ కనిపించద్దు అనుకుంటే అది బ్లేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు వద్దు అనుకుంటే సో మీరు ఏం చేస్తారంటే అండ్ దీన్ని తీసేయాలన్నమాట, సింపుల్ ఇంతే. ఓకే, అండ్ ఇంకేముందంటే కాదు చూడండి, మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి. ఈ మ్యాగ్నిఫైర్ అంటే ఏంటి, మన పార్ట్ అనేది కొద్దిగా జూమ్ ఇన్ కావాలి, అంటే పెద్దగా కావాలి. చూడండి చూపిస్తామండి, చూడండి నా ఫేస్ అంత పెద్దగా అవుతున్నది, అలా పెద్దగా అవుతున్నది.
ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. కలర్ గడింగ్ చూడండి గాయస్, ఇక్కడ ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూడండి బాక్స్ కలర్ గడింగ్ కూడా చేంజ్ అవుతున్నది. ఎలా అయినా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నన్ను తీసేయాలి. ఓకే. అండ్ ఇంకేముందంటే గాయస్ చూడండి, అండ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మీకు బిగినర్స్కి ఏవైతే అవసరం ఉంటుందో అదే చెప్తున్నాను అనమాట. సో స్టోరీస్, రివర్స్, మన వీడియో రివర్స్ కావాలనుకుంటే సో అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక ఫ్రిడ్జ్ ఉంది, ఇక పిఐపి ట్రాక్ ఉంది. ఈ పిఐపి ట్రాక్ని సపరేట్ అవుతుంది చూడండి. సో ఒక వీడియో సపరేట్ అవుతుంది. సో ఈ గ్రీన్ స్క్రీన్కి అవసరం పడుతుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఫస్ట్లో చెప్పిన చూడండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది చూడండి, అలా చేంజ్ కావాలంటే ఇది అవసరం పడుతుంది అనమాట. ఓకే. సో అది అర్థం అనుకుంటే తీసేయచ్చు. అండ్ ఇంకేముందంటే గాయస్ చూడండి, ఇక్కడ మనకు ఇంకొక వీడియో సపరేట్ కావాలి అనుకోండి, ఇంకొక వీడియో యాడ్ చేయాలంటే సో ఇక్కడ మనకు ఇంకేముంది చూడండి గాయస్, పిఐపి ఉంది చూడండి. 1 సెకండ్. ఇది ఉంది చూడండి, ఇది చూపిస్తున్నాను. ఇది అనమాట. నేను ఓకే వేసేస్తే ఫొటోస్ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, టెక్స్ట్ ఉంది. నేను ఫొటోస్కి సెలెక్ట్ చేస్తాను. ఫోటోస్ సెలెక్ట్ చేస్తే ఏదైనా స్క్రీన్ రికార్డ్ పెట్టుకోవాలనుకుంటే చూడండి గాయస్, స్క్రీన్ రికార్డ్ పెట్టి చూపిస్తాను. దీన్ని ఓకే వేస్తాను. ఓకే వేసిన తర్వాత స్క్రీన్ రికార్డ్ అయితే ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు, ఇక్కడ వేసి పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, సింపుల్ పెట్టుకోవచ్చు. అవునా, ఇలా పెట్టుకోవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. వద్దనుకుంటే కట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఒకే వేసి కత్తెర కొట్టుకు ఒకేసి దీన్ని ఇక్కడ బాగా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. ఓకే. అండ్ ఇప్పుడు ఏముందంటే కాదు చూడండి, అండ్ ఇప్పుడు చూడండి ఈ మిడిల్ భాగంలో, సో ఇప్పుడు చూడండి కాదు ఇక్కడ ఈ మిడిల్ భాగంలో ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్, వైట్, ఇది ఫేడ్నెస్ అనమాట. సో డార్క్, లైట్ ఇవన్నీ చాలా బాగుంటాయి చూడండి. జూమ్ ఇన్ చూడవునా, డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది కదా. చూడండి కాదు ఇక్కడ ఇది చూడండి, అవునా, డిఫరెంట్ ఉంటుంది చూడండి, బాగుంటుంది కదా, చాలా బాగుంది. అవునా, ఇలా ఉంది. ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఈ లైట్ బాగుంటుంది, లైట్ చూడండి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లేర్ చూడండి, బ్లేర్ అవుతుంది, చాలా బాగుంటుందండి. మీరు పెట్టుకోవచ్చు. డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక చూడండి సర్కిల్ చూడండి, సర్కిల్ వచ్చింది, ఇక్కడ పుష్ వచ్చింది, అండ్ ఇక్కడ రొటేట్ వచ్చింది, ఇట్లా రొటేట్ వచ్చింది, చాలా ఉంటాయి చూడండి కదా. అవునా, డౌన్ వచ్చింది, ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా. సో ఫ్రీ అన్నమాట, డబ్బులు కలిగాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కదా ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇస్తే కదా మనం ఇక్కడ టెక్స్ట్ రైడ్ చేసుకోవచ్చు. మన శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ నేమ్ అయితే రైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ హెడ్లైన్గా దీనికి ఒకేసి అండ్ ఇప్పుడు నేను వేస్తా అంటే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ రైడ్ వేస్తుంది. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ రైడ్ వేసిన దీన్ని కొద్దిగా చిన్నగా చేసుకో. ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ చేంజ్ చేసుకున్నా, కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అవునా, మీకు షాడో ఇచ్చుకోవాలంటే షాడో ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు సైజ్ కొద్దిగా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా. అండ్ ఇంకేముందంటే సో దీన్ని ఓకే వేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి కదా దీన్ని ఓకే వేసేసి ఈ టెక్స్ట్ అనేది జుప్ అని రావాలంటే ఎలా చేయాలంటే కదా దీంట్లో ఓకే వేసుకోండి. ఓకే వేస్తే కీ ఫ్రేమ్ కనిపిస్తుందా, ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి. కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేస్తే కదా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కీ ఫ్రేమ్ తీసేయండి. తీసేసిన తర్వాత కదా ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ అది ఇక్కడికి తీసుకెళ్ళండి, ఇట్లా తీసుకెళ్ళండి. ఓకే, ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత ఇంతవరకు తీసుకెళ్ళండి. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ముంగలికి రండి, ఇంతకి రండి. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత దీనికి తీసుకురండి అన్నమాట, ఇలా తీసుకురండి. ఓకే, ఇలా తీసుకొచ్చిన తర్వాత ప్లే చేయండి. చూడండి మీకు చూపిస్తుంది ఎలా వస్తుందో. అవునా, డిఫరెంట్ వచ్చింది. ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకేం పెట్టుకోవాలంటే కాదు చూడండి, ఇంకా మ్యూజిక్ పెట్టుకోవాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే రికార్డ్ ఉంది కదా, రికార్డ్ బటన్ సెలెక్ట్ చేస్తే రికార్డ్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవాలంటే మన మ్యూజిక్ లైబ్రరీలో ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మ్యూజిక్ లైబ్రరీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇది సౌండ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తా, ఇలా యూజ్ సెలెక్ట్ చేయండి. యూజ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అని ఇక్కడ ఓకే వేసేయండి. అంటే నాకు సాంగ్ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసింది అనమాట. మీరు పెట్టుకోవాలంటే సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకే, అండ్ మొత్తం ఓవరాల్ మన ఇప్పుడు చూడండి ఒక లోగో యాడ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ కోసం లోగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పిఐపి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తాను. మీకు లోగోస్ గ్యాలరీలో ఉంటే తీసుకోండి, నాకు అక్కడ లేవు కాబట్టి ఇందులో ఇక్కడ ఇది తీసుకోండి, ఈ లోగో తీసుకుంటాను చూడండి. ఈ లోగో తీసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు నేను చేస్తాను అంటే దీన్ని కొద్దిగా చిన్నగా చేస్తాను. అండ్ 1 సెకండ్ దీంట్లో చిన్నగా చేస్తాను. ఓకే, చిన్నగా చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటా చూడండి, ఇక్కడ పెట్టుకుంటా. దీన్ని కొద్దిగా టైం లైన్లో పెద్దగా చేసుకోండి, ఇట్లా పెద్ద చేసుకోండి. ఓకే, పెద్ద చేసిన తర్వాత కాదు ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మీరు వచ్చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత కీ ఫ్రేమ్ పెట్టండి. అవునా, కీ ఫ్రేమ్తో గేమ్ ఉంటుంది అనమాట. అండ్ కొద్దిగా మూవ్ చేయండి, కొద్దిగా ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేయండి. అండ్ ఇంకా మూవ్ చేయండి. మూవ్ చేసి కీ ఫ్రేమ్ పెట్టండి. అండ్ ఇక్కడికి తీసుకురండి. అండ్ ఇంకా మూవ్ చేయండి, కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడికి తీసుకురండి. అండ్ ఇంకా మూవ్ చేసి కీ ఫ్రేమ్ పెట్టండి, ఇక్కడికి తీసుకురండి. ఓకే,
అండ్ ఇంకా కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకురండి. అండ్ ఇప్పుడు కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు ఫైనల్లీ ప్లే చేస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు చూడండి guys, ఇక్కడ వర్క్ చేస్తాను, ఫస్ట్ నుండి వస్తాను అనమాట. ప్లే చేస్తుంది చూడండి ఎలా మూవ్ అవుతున్నది, డిఫరెంట్ మూవ్ అవుతుంది. మనకి చేయాల్సిన అవసరం ఏం లేదు, అదే వెళ్తుంది అనమాట. చాలా బాగుంది కదా. సో అట్లా అండ్ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓవరాల్ అన్నీ చెప్పినా అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సో నాకైతే అడగండి, కామెంట్లో అడగండి. ఓవరాల్ మొత్తం చెప్పిన మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒరిజినల్ సైజ్ ఉంది చూడండి, ఇక్కడ ఒరిజినల్ సైజ్ ఉందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కనిపిస్తుందా, ఈ బాణం గుర్తు కనిపిస్తుందా, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఓకే చేస్తే ఇక్కడ మనకు రెజల్యూషన్లో 1080 ఉంది చూడండి. నాకు 1080 వర్క్ అవుతుంది. 4K కావాలంటే 4K మీరు పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ 1080 సపోర్ట్ చేస్తుంది కాబట్టి 1080 వచ్చిన. ఇక్కడ FPS అనేది ఫుల్ ఫిల్ చేసేయండి, మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ అవరేజ్ బిట్ రేట్ MBPS అనేది ఇది కూడా ఫిల్ చేసేయండి. టోటల్ ఫిల్ చేస్తే ఏమైతే అంటే హై క్వాలిటీలో వస్తాయి అనమాట. ఎక్కడ కూడా డార్క్ రాదనమాట, అంటే బ్లేర్ కాదనమాట. ఓకే, సో ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత కొద్ది MB కూడా పెద్దగా అవుతుంది, సైజ్ కూడా పెద్దగా అవుతుంది. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసేయండి. సో మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వీడియో చూడండి, ఎలా వస్తుందో చూడండి. మళ్ళీ కూడా మీరు కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అండ్ టైమ్లైన్లో వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోకి ఎంత రేటింగ్ ఇస్తారు, వీడియో నచ్చిందా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో బిగినర్స్కి చాలా ఉపయోగపడతాయండి. సో ఎవరికైతే ఎడిటింగ్ రాదో వాళ్ళు మొత్తం చూసిండ్రు అనుకుంటే, ఇంతవరకు చూసినామన్నా మంచిగా ఉంది వీడియో అనుకుంటే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అన్న ఇంతవరకు వీడియో చూసాం, బాగుంది వీడియో, ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అది డిస్క్రిప్షన్లో ఉంటాయండి, అక్కడ నుండి వెళ్ళి మీరు సో జాయిన్ కావచ్చు అనమాట. సో ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.